సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్లో అక్రమ భూ కబ్జాలను అరికట్టాలని సిపిఎం నేతలు మున్సిపల్ శాఖ అధికారులకు వినతిపత్రం అందించారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని షాదీఖానాకు ఎదురుగా ఉన్న కాలువను అక్రమంగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. దుబ్బాక నుంచి దుంపలపల్లి వెళ్ళే రోడ్డులో టీటీడీ షాదీఖానా బిల్డింగ్లకు ఎదురుగా ఉన్నటువంటి కల్వర్టు మరియు చెరువులోకి రామసముద్రంలోకి చెరువులోకి వెళ్ళే కాలువను అక్రమంగా కబ్జా చేసి అది ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి దాన్ని చెరువు కాలువను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టి రూము కూడా ఈరోజు బేస్మెంట్ లెవెల్ పూర్తయినా కానీ అధికారులు కానీ ఇతరులు కానీ చూడకపోవడం ఇది శోచనీయం. సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తే ఈరోజు అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ అక్రమంగా భూ కబ్జా చేసినటువంటి అక్రమదారునిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెండవది ఆ భూమిని పరిరక్షించాలి. వీటితో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ఇట్లాంటి భూ కబ్జాలకు గురవుతున్నటువంటి భూములను పరిరక్షించి ఈ ప్రభుత్వ భూములను రక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆక్రమణకి గురైనటువంటి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి వెంటనే తీసుకొని ఆ నిర్మాణాన్ని డిస్మెంటల్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో దానికి